శభాష్ పవన్ కళ్యాణ్, నువ్వు ఇచ్చిన ఉపన్యాసాలు విన్ని సామాన్యుడు సైతం ధైర్యం తెచ్చుకొని, ధైర్యం కూడగట్టుకొని, ధైర్యంతో అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాడు. అందుకు ఉదాహరణ ఈరోజు తెనాలిలో జరిగింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఓడిపోతున్నాను అనే ఒక నిరాశతో, నైరాశ్యంతో ఒక బూత్లో వాటర్ని కొట్టాడు. ఆ వాటరు తలదించుకోలే, తిరిగి లాగి లెంపక కొట్టాడు. కానీ చర్యకి ప్రతిచర్య బాగానే ఉంది. కానీ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు అతను కొట్టారు. కానీ దాన్ని అన్ని టీవీల్లో కనిపిస్తుంది. అసలు అంతమంది ఎలా లోపలికి వచ్చారు, ఎందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు, ఇది తేలాలి. ఆ ఎస్ఐ కానీ, సిఏ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ ఖచ్చితంగా అంతు తేల్చాలి. వాళ్ళు సస్పెండ్ చేయాలి వాళ్ళని. ఎందుకంటే ఎమ్మెల్యే ఒక్కడే ఓటు లేనప్పుడు ఎమ్మెల్యే అంటే రావచ్చండి, రావచ్చు. ఏ పోటీకి ఎట్లా ఉంది, పోలింగ్ ఎట్లా జరుగుతుంది కనుక్కోవచ్చు. అంతమంది అనుచరులు దగ్గర 8 మంది దాకా వచ్చి అతను కొట్టారండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు తమ ఉపన్యాసాల్లో, ఎందుకు ధైర్యం తెచ్చుకోండి, తిరుగుబాటు అంటే వేరే తిరుగుబాటు కాదండి. ఎవరన్నా మనల్ని కొడుతుంటే, తిడుతుంటే పడడం కాకుండా, ఎందుకు కొడుతున్నాం అడగగలగాలి. అలా అడిగితేనే అది సబబు. అంతేగాని వాడు కొట్టినా తిట్టినా తల ఉంచుకుని వెళ్ళిపోతే అది ఏముంటుంది చెప్పండి? ఎందుకు బతికి అలా బతికితే మనకు స్వాతంత్రం వచ్చేదా? ఎంతమంది తిరుగుబాటు చేశారు, ఎన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తూ వచ్చింది మనకు స్వాతంత్రం బ్రిటిషర్స్కి ఎగనిస్ట్గా. అందుకనే నేనేం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు, మీరు నింపిన ఈ యొక్క ప్రజలు నింపిన ధైర్యానికి పర్యవసానమే ఈ సంఘటనని ప్రజలు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ రోజున. శభాష్ పవన్ కళ్యాణ్, మీరు చెప్తున్న ఉపన్యాసాలు విన్న తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యానికి నిదర్శనమే ఈ సంఘటనని ప్రజలు అనుకుంటున్నారు. అది మీకు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. అదే ఈ యొక్క సంఘటన జరిగేది కొట్టారు కదండి, వాళ్ళని ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలో, టీవీలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను ఈ వీడియో ముఖంగా ఎలక్షన్ కమిషన్ గారిని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, ఇదే కదా మీరు కోరుకునే మార్పు అంటే ఏంటి? మనం అణిగి ఉండకూడదు. మన హక్కులు మనం కాపాడుకోవాలి. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనం కాపాడుకోవాలి. మన ధైర్యంగా ఉండాలి. మన హక్కుని మనం ప్రశ్నించాలి. దానికి పర్యవసానమే పవన్ కళ్యాణ్ గారు, ఇదే కదా మీరు కోరుకునే మార్పు. భయపడితే ఎంతకాలం బతుకుతారండి అంటుంటారు పవన్ కళ్యాణ్. భయపడి ఎంతకాలం బతుకుతారు? పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే బానిస సంఖ్యలు పోతాయి, లేకపోతే అట్లా ఉంటాం. ఏముంటుంది అందులో అండి? కానీ ఏదో ఒక రోజు విజయం వస్తేనే ఈ యొక్క సంఘటన నిరూపించింది.